హాయ్ ఫ్రెండ్స్, ఈ దండాల మీద ఆరేసిన బట్టలు ఈ ఎండాకాలం కూడా పొద్దున ఆరేసి పొద్దున 11 కంటే తీసేస్తున్నారు అన్నమాట. వర్షాకాలం ఆరేస్తే మాత్రం వర్షం వస్తే చాలు దబదబా పరిగెత్తేసి వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఎండాకాలం దబదబా వెళ్ళి తెచ్చేసుకుంటారు. మరి చల్లకాలమే ఈ వింటర్ సీజన్లో మాత్రమే ఉన్నీలే ఆరుతాయి సాయంత్రం దాకా. మళ్ళీ మంచు పడే లోపల దగదగ వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఈ దండారు మీద ఉన్న గుడ్డలకు అంత ఉంది పాపం. ఇక ఎండకి మలమలా ఎండలేవు, మంచు పడిపోతుంది, మంచుకి ఉండలేవు, వర్షానికి తడవలేవు. ఇది దండాల మీద గుడ్డల చరిత్ర ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సమ్మర్లో ఎండకని తీసేస్తాం, వర్షాల్లో వర్షానికని తీసేస్తాం, చలికాలంలో చలి పడుతుంది, మళ్ళీ మెత్తబడిపోతాయని తీసేస్తాం అన్నమాట. వీటిని ఏది కానివ్వకుండా ఎటు కానివ్వకుండా చేసేస్తాం. జీవితాలు కూడా ఇలాగే చేస్తారు కొందరు మనతో పాటు ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి అలాంటి తావు అనేది ఇవ్వకుండా మన లైఫ్ని మనమే స్టేబుల్గా కాపాడుకోవాలన్నమాట. ఎవరి మాటలు వినకూడదు, మీకు ఏది అనిపిస్తే అదే చేయండి. అంతేగాని పక్కన వాళ్ళు వాళ్ళకి చెప్పారని మాత్రం గుడ్డిగా ఫాలో అయిపోద్దు. వాళ్ళు ఏమన్నా మీ మంచి కోరే వాళ్ళు అయితే కాదు. మీ అమ్మ మీ నాన్న మీ మంచి కూరేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నమాట. నా బిడ్డది ఇలా అయిపోతుంది అని విలవెల్లాడే పేరెంట్స్ ఉన్నారు. కొందరు వదిలేసే పేరెంట్స్ అయితే ఉన్నారు. బిడ్డకి ఇలా కష్టం వచ్చింది అంటే జవురుకునే వాళ్ళు ఉన్నారు. బిడ్డకి కష్టం వచ్చినా కూడా దానికి ఇలాగే కావాలి అనే పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది బిడ్డలను కనేస్తారు. ఒక్కొక్క బిడ్డ మీద మక్కువ ఉంటుంది, ఒక బిడ్డ మీద మక్కువ ఉండదు అన్నమాట. అలాంటి పేరెంట్స్ అసలు అనకూడదు. ఒక్కరినే కనుక్కొని కామ్ అయిపోవాలన్నమాట. అందరి మీద ఎక్కువ ప్రేమ అనేది చూపించాలి. ఏ బిడ్డ మీదకైనా ఏ కష్టం వచ్చినా కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు ముందడిగేసి బిడ్డను కాపాడుకోవాలి. కానీ ఇప్పటి రోజుల్లో ఎలా ఉందంటే ఒక్కళ్ళ మీదే ప్రేమను పెంచుకుంటారు. ఇంకో బిడ్డకి కష్టం వస్తే వాడికి అలాగే కావాలి, మన మాట ఎట్లా వాడికి అలాగే జరగాలి అని చెప్పేసి ఆ గొడవకు వచ్చిన వ్యక్తులు కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇళ్ళ మీద పంపిస్తారనమాట. అది పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే కోడలు కూడా సఫర్ అవ్వాలి కదా. ఎందుకంటే వాడు తెచ్చి సంపాదన తీసుకున్నాను కదా, దర్శనం కోపం మాకు పెట్టట్లేదు, మొత్తం దానికే పెట్టేస్తున్నాడు, ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెట్టేస్తున్నారు అని ఊహలు అనమాట. ఆ పేరెంట్స్ తినేదిలా పెట్టేదిలా ఉన్నది ఏదన్నా ఉంటే ఆ బిడ్డకు తెచ్చి పెట్టుకుంటారు. కానీ నేనే చేయను, ఎంతో బాగా చేయలేదు. వాళ్ళు వాళ్ళే తిని వాళ్ళు ఏదో కష్టపడి ముందు వీళ్ళు బతుకుతారు. కానీ కోడల వల్ల పేరెంట్స్కి కూడా పెడుతున్నారని చెప్పేసి పాపులర్ చేసేస్తారనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే సరిపోద్ది. ఏం చేస్తామో దేవుడు రాసిన రాత్రి మనం ఏం చేయలేం. దేవుడి ప్రేమ అనేది కట్టుకుంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఏదైనా కూడా అందరూ మన వాళ్ళే అని అందరం ప్రేమించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి.